హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. మల్లేశం, 8am మెట్రో లాంటి ఆల్ మిక్స్డ్ ఎమోషనల్ మూవీస్ డైరెక్ట్ చేసిన రాజ్కొండ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని 23 అనే మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ లో మ్యాటర్ ఏంటి, అసలు రియల్ ఇన్సిడెంట్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మా రివ్యూ వీడియోస్ అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అండ్ అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట వాచ్ పోయేలా వాయించండి. మన వీడియో విషయానికి వస్తే 23 మూవీలో మెయిన్ గా డిస్కస్ చేసిన పాయింట్స్ అండ్ ఇన్సిడెంట్స్ ఏంటంటే, 1 1991 చుండూరు ఇన్సిడెంట్, 2 జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్, అండ్ 3 అండ్ లాస్ట్ 1 చిలకలూరిపేట బస్ బర్నింగ్ ఇన్సిడెంట్. ఒక్కొక్కటిగా అన్నిటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 1991 చుండూరు ఇన్సిడెంట్. ఇది ఒక క్యాస్ట్ కి సంబంధించిన వెరీ సాడ్ అండ్ వైలెంట్ ఇన్సిడెంట్. గుంటూరు డిస్ట్రిక్ట్ చుండూరు అనే విలేజ్ లో అప్పుడే దళిత్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రిఫరెన్స్ ఇస్తూ అప్పర్ క్యాస్ట్ తో సమానంగా పోటీ పడడానికి ట్రై చేస్తున్న రోజులే. కానీ ఇది నచ్చిన అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మనసులో పగ పెంచుకొని 1991 లో ఒక థియేటర్ లో దళిత్ స్టూడెంట్ కాలు అప్పర్ క్యాస్ట్ అమ్మాయికి తగిలిందనే రీజన్ తో గొడవ అయితే స్టార్ట్ చేశారు. ఈ గొడవ ఎంత దూరం వెళ్ళిందంటే, చుట్టుపక్కల ఉన్న అప్పర్ క్యాస్ట్ మెంబర్స్ అండ్ ఊర్లో ఉన్న వాళ్ళు కలిసి 8 మంది దళిత్ మెంబర్స్ ని దారుణంగా నరికి చంపేశారు. బ్రూటల్ మర్డర్స్ అన్నమాట. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పటి సీఎం జనార్దన్ రెడ్డి గారు అండ్ అపోజిషన్ లో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ విలేజ్ ని విజిట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇమీడియట్ జస్టిస్ అయితే జరగలేదు. తర్వాత చాలా రోజులకి చంపిన వాళ్ళ మీద కేసులు అయితే పడ్డాయి. అక్కడికి కొన్ని ఇయర్స్ కి కొంతమందికి 1 year జైల్ అండ్ కొంతమందికి లైఫ్ లాంగ్ జైలు శిక్ష అయితే పడింది. కానీ అవి కూడా ఎవిడెన్స్ లేకపోవడం వల్ల హైకోర్టు జడ్జిమెంట్ తో అందరూ రిలీజ్ అయిపోయారు. ఆ దళితుల కోసం పోరాడిన ప్రతి లీడర్ అండ్ ఢిల్లీకి వెళ్ళడానికి ట్రై చేసిన ఒక లేడీ కార్యకర్త, అన్ని సస్పీషియస్ డెత్స్. ఇప్పటికీ శిక్ష లేకుండా కొంతమంది తిరుగుతున్నారు, కొంతమంది చనిపోయారు కూడా. ఇంత పెద్ద బ్రూటల్ కేసులో ఎవ్వరికీ సరైన శిక్ష లేకుండా కేసు కోర్టులోనే నలిగిపోతుంది. ఇప్పటికీ వాళ్ళకి జస్టిస్ జరగలేదని ఆ ఏరియాలో ఉన్న దళిత్ మెంబర్స్ అండ్ ఆ చనిపోయిన 8 మెంబర్స్ ఫ్యామిలీస్ బాధపడుతూనే ఉన్నాయి. ఇది ఈ ఇన్సిడెంట్ ఫ్రంట్ లైన్ మ్యాటర్ అన్నమాట. అండ్ సెకండ్ పాయింట్, జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్. ఒక పొలిటికల్ ఫైట్ లో ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న ఒక పొలిటికల్ పర్సన్, పరిటాల రవి అనే పర్సన్ ని టార్గెట్ చేసి రామానాయుడు స్టూడియోస్ దగ్గర జూబ్లీ హిల్స్ లో ఈ బాంబ్ బ్లాస్ట్ అయితే ప్లాన్ చేశారు. అండ్ ఈ బాంబ్ బ్లాస్ట్ లో 25 మంది చనిపోయారు. అందులో ఈటీవీ జర్నలిస్ట్స్, కామన్ పీపులే ఉన్నారు. అండ్ చాలా మంది ఇంజూర్డ్ కూడా. అలా ఇంజూర్ అయిన వాళ్ళలో మన యాక్టర్ మోహన్ బాబు గారు అండ్ పరిటాల రవి గారు కూడా ఉన్నారు. ఈ బాంబ్ బ్లాస్ట్ కారణం ఏంటంటే, ఈ పొలిటికల్ లీడర్ రవి సూర్య అనే ఒక అక్యూజ్డ్ ఫ్యామిలీని చంపడం. సో అతను పగతో ఈ బ్లాస్ట్ ప్లాన్ చేశాడు. అండ్ అతనితో పాటు ఇంకో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక 6 మెంబర్స్కి 14 years జైలు శిక్ష పడింది. సో ఇన్ డెప్త్గా ఇంకా మూవీలో చూడండి, యూ విల్ ఫీల్ ద ఇన్సిడెంట్. అండ్ థర్డ్ అండ్ లాస్ట్ పాయింట్, చిలకలూరిపేట బస్సు ఇన్సిడెంట్. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీలో కొన్ని గవర్నమెంట్కి అగేన్స్ట్గా కొన్ని సిచ్యువేషన్స్లో బస్ తగలబెట్టేసేవాళ్ళు, బస్సులో జనాలు బయటకు పంపేసి. సో ఈ ప్లాన్ అడ్డు పెట్టుకుని మనీ అవసరం ఉన్న ఒక 2 దళిత్ పర్సన్స్ ఒక బస్సును చిలకలూరిపేటలో ఆపేసి వాళ్ళ దగ్గర ఉన్న మనీ రాబరీ చేసి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తారు. ఈ ప్రాసెస్లో బస్ మీద పెట్రోల్ వేసి జనాలు భయపెట్టి మనీ తీసుకునే టైంలో డ్రైవర్ అండ్ కండక్టర్ తో జరిగిన క్లాష్ వల్ల భయపడి ఈ 2 బస్సును తగలబెట్టేసి పారిపోయారు. దీనివల్ల బస్సులో ఉన్న 25 మంది చనిపోయారు. సో ఇలా చనిపోయిన వాళ్ళకి న్యాయం జరగాలని చాలా ప్రొటెస్ట్ అయితే జరిగింది. కొంతమంది దళిత్ లాయర్స్ వీళ్ళని సపోర్ట్ కూడా చేశారు. సో ఈ ఇన్సిడెంట్ ని కూడా మూవీలో చూపించారు. అసలు డైరెక్టర్ రాజ్కొండ ఈ ఇన్సిడెంట్స్ ని ఎందుకు పిక్ చేసుకున్నారు? చేసిన క్రైమ్ ఎంత ఈక్వల్ గా ఉన్న 3 ఎలిమెంట్స్, క్యాస్ట్, పవర్ అండ్ మనీ, ఈ 3 ఉన్నా లేక మూడిట్లో ఒక్కటున్న ఒక్కొక్క క్రైమ్ని ఒక్కొక్కలా చూస్తుంది మన లా అండ్ సొసైటీ అని స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు. మన ఫస్ట్ పాయింట్లో అప్పర్ క్యాస్ట్ రీజన్ వల్ల బ్రూటల్ మర్డర్ నుండి తప్పించుకున్నారు క్రిమినల్స్. సెకండ్ పాయింట్లో పొలిటికల్ పవర్ ఉండటం వల్ల క్రిమినల్స్ అనే మచ్చ కూడా లైఫ్లో లేకుండా చెరిగిపోయింది క్రిమినల్స్కి. కానీ థర్డ్ పాయింట్లో ఇవేం లేని ఒక 2 దళిత్ పర్సన్స్ని ఎలా ట్రీట్ చేసింది లా అండ్ సొసైటీ అని చూపించబోతున్నారు మన డైరెక్టర్. సో పైన చెప్పిన పాయింట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా దించేశారు. నాకు తెలియని స్టోరీ ఇంకేమైనా రీసెర్చ్ చేశారా డైరెక్టర్, ఆర్ ఇంకేమైనా వేరే స్టోరీస్ బేస్ చేసుకుని పాయింట్స్ ఏమైనా యాడ్ చేస్తారేమో. May 16th మూవీ రిలీజ్ అవుతుంది, అందులో చూడాలి. మరి చాలా కష్టపడి టైం స్పెండ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. సో మా కష్టానికి ఒక లైక్, కామెంట్ అండ్ షేర్ చేసి, అలానే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గట్టిగా కొట్టేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస.